హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వారాహి అమ్మ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో మొదటి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూర్లు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు పూర్ణం బూర్లు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ పూర్ణాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగానే శనగపప్పుని ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక గ్లాసు శనగపప్పుకి 1.5 గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకున్నాను. నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే శనగపప్పు తొందరగా ఉడికిపోతుందని చెప్పేసి కుక్కర్లో వేసి ఉడికించేసుకొని శనగపప్పులో వాటర్ ఏమీ లేకుండా వడకట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకునే అవసరం లేదు, పప్పు గుత్తితో కూడా మెదిపేసుకోవచ్చు. పూర్ణం బూరెల్లోకి పూర్ణంలో పప్పు పలుకుల్లాగా తగిలితేనే టేస్ట్ బాగుంటుంది. కానీ ఈ పూర్ణంతోనే నేను బొబ్బట్లు కూడా చేద్దామని చెప్పేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేసుకొని కొంచెం పప్పు గ్రైండ్ చేయకుండా సెపరేట్ చేసుకుని ఆ తర్వాత ఆ పప్పుని అందులోకి మిక్స్ చేసుకున్నాను. 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాసు బెల్లం వేసుకొని బెల్లం బాగా కరిగి కొంచెం పాకంలాగా వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత యాలకుల పొడి కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల కింద చేసుకోవచ్చు. తోపు పిండి కోసం 2 విధాలుగా చేసుకోవచ్చు. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకుని దోసల పిండి కంటే కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకొని బూర్లు వేసుకోవచ్చు. అది సింపుల్ ప్రాసెస్ కింద అయిపోతుంది. కానీ ఆ బూర్ల కంటే మినపప్పుని సెపరేట్గా నానబెట్టుకుని బియ్యం పిండి సెపరేట్గా గ్రైండ్ చేసుకుని రెండింటిని మిక్స్ చేసుకుని బూర్లు వేసుకుంటే బూర్లు క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయి. కొంచెం చల్లారిన తర్వాత కూడా మరుసటి రోజుకి కూడా బూర అనేది గట్టి పడకుండా సాఫ్ట్గా ఫ్రైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. మినపప్పుని పొట్టు లేకుండా కడిగేసుకొని గ్రైండర్లో వేసుకొని గారెలు పిండి కంటే కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. బియ్యం పిండి అనేది మరీ మెత్తగా ఉండకూడదు, అలానే మరీ బరకగా ఉండకూడదు. సమానంగా ఉంటే బూరి క్రిస్పీగా వస్తుంది. మనకి మిల్లుకి ఇచ్చి ఆడేటప్పుడు బూర్లు పిండి ఆడమంటే వాళ్ళే గ్రైండ్ చేసేస్తారు. నేను అలాగే గ్రైండ్ చేయించుకున్నాను. తోపు అనేది మరీ చప్పగా ఉండకుండా ఉండడం కోసం రుచికి తగినంత ఉప్పు, అలానే బూరి మంచి కలర్ రావడానికి బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసేసి బియ్యపిండి ముందుగా ఇలా తడి పొడిగా మిక్స్ చేసుకుంటే మనం మినప్పిండిలో కలపడానికి ఈజీగా కలుస్తుంది. బియ్యపిండి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని ఆ తర్వాత పిండి వేసుకోవాలి. కొలతకి తీసుకున్న పిండి కరెక్ట్గా సరిపోతుంది. కానీ ఒక్కొక్కసారి మినప్పప్పు ఉరుమవ్వడం తక్కువ అయినా కూడా మినప్పిండి కొంచెం తక్కువ అవుతుంది. అప్పుడు మనం కొలతగా తీసుకున్న బియ్యపిండి ఒకేసారి వేసేసి కలిపేసాము అంటే బియ్యపిండి ఎక్కువైపోతుంది. అందుకు వాటర్ పక్కన పెట్టుకొని వాటర్లో మనం కలుపుకున్న పిండిని వేస్తే ములగకుండా పైకి తేలితే కరెక్ట్గా సరిపోయినట్టు. నేను వేసిన పిండికి అలానే బియ్యపిండికి కరెక్ట్గా సరిపోయింది. అది ఒక సైడ్కి పెట్టేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకున్న మినప్పిండి మిశ్రమంలో పూర్ణం ఉండలు వేసుకొని పూర్ణం బయటకి కనిపించకుండా తోపు పిండితో కవర్ చేసి వేడివేడి నూనెలో రౌండ్గా వేసుకోవాలి. పూర్ణము ఏమాత్రం కొంచెం బయటకి కనిపించినా కూడా బూరి నూనెలో వేయగానే చీదేస్తుంది. అలా చీదేయడం వల్ల నూనె పాడైపోతుంది, బూరి సరిగ్గా రాదు. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేశారు అంటే ఫస్ట్ టైం బూర్లు వేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఒకసారి ట్రై చేయండి. నేను వేసిన బూర్లు కూడా చాలా బాగా వచ్చాయి. ఈరోజు మా ఊర్లో అమ్మవారి జాతర జరుగుతుంది. జాతర జరిగిన రోజే మా ఊర్లో నైవేద్యాలు అయితే పెట్టుకుంటారు. అందుకే బూర్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బూర్లు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే పిండితో 9 పునుకులు 9 బూర్లు వేసి అమ్మవారికి అత్తేసరన్నం, బెల్లం ముక్క, కొంచెం పెరుగు, కొబ్బరికాయ కొట్టుకుని నైవేద్యం అయితే చెల్లించుకున్నాను. ప్లీజ్ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.